రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం పీక్కి చేరింది. మే 13న పోలింగ్ ఉండగా 11 సాయంత్రం వరకు క్యాంపెయినింగ్ అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారానికి వారం రోజులే ఉండడంతో రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు క్యూ కట్టారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీలు రానున్నారు. అమిత్ షా కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో పాల్గొంటుండగా రాహుల్, నిర్మల్, ఆలంపూర్ సభల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఒకే రోజు జాతీయ పార్టీల అగ్రనేతలు వస్తుండటంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కి చేరుకుంది. ఇక మరోవైపు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభలతో రాష్ట్రాన్ని చుట్టేస్తుండగా గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్రలో పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వైఫల్యాలు, రాష్ట్రానికి బీజేపీ 10 ఏళ్లలో ఏం చేయలేదని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక కేసీఆర్ 4 నెలల్లో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఓవర్ టు యూ. పొలిటికల్ హీట్ పెరిగింది. ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కి చేరింది. ముఖ్యంగా అగ్రనేతలు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు తెలంగాణలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈరోజు ఇద్దరు అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. ముఖ్యంగా ఇటు రాహుల్ గాంధీ, అదేవిధంగా అమిత్ షా రానున్నారు. అయితే ఎక్కడైతే పార్లమెంటు నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఉందో ఆ నియోజకవర్గాల పైన ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కానీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. దీంతోపాటు బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా కూడా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి మనం చూస్తున్నాం, గత కొన్ని రోజులుగా జనజాతర సభల పేరుతోని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సెగ్మెంట్లలో, పార్లమెంట్ సెగ్మెంట్లలో సీఎం జనజాతర సభలు నిర్వహించడంతో పాటు కార్నర్ మీటింగులు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా నిర్మల్లో రాహుల్ గాంధీ సభ జరగనుంది. దీంతోపాటు నిజామాబాద్, కరీంనగర్లో అమిత్ షా సభలు జరగనున్నాయి. అదేవిధంగా మనం చూస్తే ప్రధాని మోడీ కూడా రాష్ట్రానికి ఈ నెల 8, అదేవిధంగా 10వ తారీఖు 2 రోజుల పాటు రానున్నారు. ముఖ్యంగా వేములవాడ ఇక్కడ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అంటే ప్రచారానికి మరొక 5-6 రోజుల టైం ఉండడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రనేతల సూచనల మేరకు కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు అందరూ కూడా రానున్నారు. దీంతోపాటు ఇటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా అమిత్ షా, మోడీ, జేపీ నడ్డా ఈ ముఖ్య నేతలందరూ కూడా పాల్గొనున్నారు. మరోపక్క ఇక్కడ బీఆర్ఎస్ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ రోడ్ షోలు నిర్వహిస్తూ గత 4 నెలల్లో జరిగినటువంటి రాష్ట్రంలో పరిణామాలను వివరిస్తున్నారు. అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి గత 10 ఏళ్లుగా బీజేపీ నాయకత్వం చేసింది ఏంది లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇటు బీజేపీ నాయకులపైన విమర్శలు చేస్తూ ఉంటే తెలంగాణకు ఎంతో చేశామని ఇటు బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో మొత్తంగా కూడా రాష్ట్రంలో పార్లమెంటు పొలిటికల్ వేడి అనేది పెరిగింది. ప్రచారానికి సంబంధించి ఎవరు వ్యూహాలు వారు రచించుకుంటున్నారు. రోడ్ షోలు అగ్రనేతలతోని రోడ్ షోలు చేస్తే జనంలో చాలా వరకు అట్రాక్టివ్ అవుతాం, ఆకర్షణ ఉంటుంది, మనకు పడాల్సిన ఓట్లు పడతాయి అని చెప్పి చాలా వరకు ముఖ్య నేతలందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్ను కూడా దృష్టిలో ఉంచుకొని నేతల ప్రచారం కొనసాగిస్తున్నారు. మనం చూస్తున్నాం, గత కొన్ని రోజులుగా మధ్యాహ్నం 12 గంటల వరకు చేస్తున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి బహిరంగ సభలు, రోడ్ షోలు రాత్రి 10 గంటల వరకు కొనసాగిస్తున్నారు. అగ్రనేతల రాకతో ఎవరు ఏం మాట్లాడతారు, ఎవరిపైన విమర్శలు చేసుకుంటారనేది ఒక పొలిటికల్ ఇంట్రెస్టింగ్గా మారింది. తెలంగాణ పైనే ముఖ్యంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలపైన 3 ప్రధాన పార్టీలు అయితే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఇటు బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది, బీజేపీ పెట్టింది, కాంగ్రెస్ పెట్టింది. సో వీరికి సంబంధించి జనంలో పాపులారిటీ ఉన్నటువంటి లీడర్లను రాష్ట్రానికి తీసుకొస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి 3 పార్టీలు కూడా భావిస్తున్న తరుణంలో ఈ రోజు నుంచి 11వ తారీఖు వరకు మాత్రం ప్రచార హోరైతే కనిపివనున్నది. అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లను కవర్ చేసే విధంగా ఇటు బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుంది, కాంగ్రెస్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుంది, బీఆర్ఎస్ కూడా దానికి అనుగుణంగా ధీటుగా రోడ్ షోలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ పెట్టడం జరుగుతున్నది. సో మొత్తంగా కూడా ప్రచారానికి టైం దగ్గర పడడము, ఎక్కడైతే ప్రధానంగా గెలిచే స్థానాలు ఉన్నాయో, టఫ్ ఫైట్ ఉందో ఆ స్థానాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇటు బీజేపీ అగ్రనాయకత్వం ముఖ్యంగా సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఫోకస్ చేశాయి. వీటిపైనే కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. సో ఇందిరాగాంధీకి సంబంధించి సికింద్రాబాద్లో ప్రియాంక గాంధీకి సంబంధించి సికింద్రాబాద్లో రోడ్ షో చేయనున్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రత్యేకంగా బహిరంగ సభ పెట్టనున్నారు. సో మొత్తంగా కూడా
ఎక్కడైతే బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీ పోటీగా ఉందో ఆ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ రెండు పార్టీల నేతలు పెట్టడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడరు నాయకులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే, ఎందుకంటే ఇప్పుడు టైం దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది కనుక సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ కింది స్థాయి క్యాడర్ నుంచి మొదలుకొని అగ్రనేతల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ 5-6 రోజులు జనాల మధ్యలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి. సో ప్రచార హోర్ అయితే కొనసాగుతున్నది. ఇప్పటికే పరస్పర విమర్శలు, ఒకరిపై ఒకరు అవాక్కులు చివాక్కులు పేల్చుకుంటున్న తరుణంలో ఇప్పుడు జాతీయ నాయకులు రాష్ట్రానికి రావడంతో ఇటు అమిత్ షా, మోడీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వీరు జేపీ నడ్డా ఇట్లాంటి అగ్రనేతలందరూ కూడా తెలంగాణకు రానుండడంతో ఎవరిపైన ఎవరు విమర్శలు చేసుకుంటారు, ఏం మాట్లాడతారు, పార్లమెంట్ ఎన్నికల్లో జనాలకు ఎటువంటి హామీ ఇస్తారు. ఇప్పటికే ఇటు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది, కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. సో జనాలను ఏ రకంగా ఆకర్షించాలనే దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఈసారి చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం మనకు రాష్ట్రంలో కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణ పైనే ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దీంతోపాటు కేసీఆర్కి సంబంధించి, ఎందుకంటే తెలంగాణకు సంబంధించి నేనే తెలంగాణ తీసుకొచ్చా అంటూ కేసీఆర్ కూడా ప్రచార హోర్ను పెంచుతున్నారు. ఎక్కడ చూసినా బస్ షోలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ పెడుతున్నారు. జనాల మధ్యలోనే ఉండేలా అగ్రనేతలంతా అయితే మొత్తానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సభల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి, పార్లమెంటు ఒక పక్క సభలు నిర్వహిస్తూనే మరో పక్క సభలు పూర్తయిన తర్వాత రాత్రి పార్టీ ఆఫీసులలో కానీ హోటల్స్లలో కానీ నేతలందరూ కూడా సమావేశమవుతున్నారు. ప్రస్తుతం ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది, ఎక్కడ టఫ్ ఫైట్ ఉంది, ఎలా ఇంకా బహిరంగ సభలు కానీ ప్రజల్లోకి వెళ్ళాలనే దానిపైన అయితే ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. మొత్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కి వెళ్ళింది. మరొక 6 రోజుల గడువు ఉండడంతో నేతలందరూ కూడా తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అగ్రనాయకులు ఇటు ఢిల్లీకి సంబంధించిన అగ్రనాయకులతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇటు బీజేపీ కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా రాష్ట్రంలో ప్రచారానికి తీసుకురానున్నారు. ఇటు కాంగ్రెస్కు సంబంధించి కూడా ఇటు కర్ణాటకకు సంబంధించినటువంటి సిద్ధరామయ్య, డీకే శివకుమారు, పలువురు ముఖ్య నేతలు కూడా రాష్ట్రానికి రానున్నారు. సో మొత్తంగా కూడా తెలంగాణలో అయితే పొలిటికల్ ప్రచార హీట్ పెరిగింది. ప్రచార టైం దగ్గర పడుతున్న కొద్దీ నేతలు అయితే ఖచ్చితంగా జనాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అగ్రనేతలతోని రోడ్ షోలు, ప్రచార సభలు, బహిరంగ సభలు నిర్వహిస్తే పార్టీకి ఎక్కడైతే ఓటు తక్కువ ఉందో అక్కడ ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పి అయితే చాలా వరకు నేతలు భావిస్తున్నారు. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ విజయ్.